మీరు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు, మీరు నిరుద్యోగ యువతీ యువకులకు మీ ఉపన్యాసాలలో ఇచ్చిన హామీలు, ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతున్నాం. మేము కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు. సో డిమాండ్ నెంబర్ 1, గ్రూప్ 1లో 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి. డిమాండ్ నెంబర్ 2, గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు పెంచి గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు పెంచి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ నెంబర్ 3, ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని, ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ 2 నెలలు వ్యవధి ఉండే విధంగా ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ నెంబర్ 5, 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 6 నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు వచ్చే 6 నెలల్లో ఎలా నింపబోతున్నారు? ఆ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ నెంబర్ 5, ఆ రోజు 25,000 ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆ ఇచ్చిన మాట ప్రకారంగా 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని, ఇప్పటికే మీరు ఇచ్చిన 11,000 ఉద్యోగాలను 25,000కు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 5 డిమాండ్లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన మేము చేస్తూ ఉన్నాం. ఆ పిల్లలు చాలా బాధపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇది మా చేతుల్లో లేదు, ప్రభుత్వాన్ని అడగమని చెప్తున్నారట. ఇవాళ 2 months గ్యాప్ విషయంలో కానీ, పోస్టులు పెంచే విషయంలో కానీ పిల్లలు వెళ్ళి చైర్మన్ గారిని అడిగితే ఇది మా చేతుల్లో లేదు, ప్రభుత్వాన్ని అడగమంటున్నారట. ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పట్టినా వాళ్ళు స్పందించడం లేదని బాధపడుతున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఇంటికి కూడా వెళ్ళాం. సార్, మీరు ఆ రోజు మీరు మాట ఇచ్చారు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు 2,000, 3,000కు పెంచుతామని మీరే కదా ఆ రోజు మా దగ్గరికి వచ్చి చెప్పారు. మీరే కదా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికో బట్టి విక్రమార్క గారి ఇంటికి మమ్మల్ని పంపారు. మళ్ళీ ఇవాళ మీరే బాధ్యత తీసుకొని మాకు ఆ ఉద్యోగాలు ఇప్పించాలని కోదండరామ్ గారి దగ్గరికి వెళ్తే మాకు స్పందన దొరకడం లేదని ఆ పిల్లలు వాపోతూ ఉన్నారు. అందువల్ల నేను కోదండరామ్ సార్ని కూడా కోరుతా ఉన్నా, ఆ రోజు మీరు నిరుద్యోగ యువతి యువకులకు ఎన్నో ఆశలు కల్పించారు. మరి మీ మీద నమ్మకం కొద్దీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయించారు, ప్రచారం చేయించారు. మరి ఈరోజు ఆ బాధ్యత తీసుకోండి. ఆ రోజు నిరుద్యోగ యువతి యువకులకు మీరు ఇచ్చిన బాధ్యత ఈరోజు తీసుకోవాలని కోదండరామ్ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే మీ మీద ఉన్న గౌరవం కాపాడుకోండి. ఇలా గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000 యాడ్ చేయండి, గ్రూప్ 3లో 3,000 యాడ్ చేయండి. అదేవిధంగా 1:100లో గ్రూప్ 1 ఉద్యోగాలకు అవకాశం ఇవ్వండి. మీరు చెప్పారని పిల్లలు చెప్తున్నారు, అది స్టాట్యుటరీ బాడీ, అవకాశం లేదని మీరు చెప్తున్నారట. మరి ఆ రోజు మీకు తెలియదు అది స్టాట్యుటరీ బాడీ అని? ఆ రోజు మీరు 1:100 అవకాశం ఇస్తామని మీరే కదా ఈ పిల్లల్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తేనేమో ప్రభుత్వాన్ని అడగమంటారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్తేనేమో అది స్టాట్యుటరీ బాడీ అని ఒకరి మీద ఒకరు చెప్పి పిల్లలకి ఇలా అన్యాయం చేస్తూ ఉన్నారు. దీని మీద తక్షణమే స్పందించాలని, ఈ 5 డిమాండ్లను మీరు వెంటనే ఆమోదించి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు మేలు చేయాలని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు స్పందించకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల మధ్య వాళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం. వాళ్ళకు న్యాయం జరిగేదాకా వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మొదటి అంశం అయిపోయింది వైసాబ్. మరి 3 న్యాయం చేయాలి మిత్రమా. అన్నీ మరి చాలా పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నా నేను. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డూ జస్టిస్. ఇక రెండో అంశం, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది. ఆ రోజేమో డిసెంబర్ 9వ తేదీ మొదటి రోజే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇక ప్రచారంలో అయితే ఊరూరా ఉదరగొట్టినారు. కానీ కాంగ్రెస్ నేతలు నేడు పాలకులుగా మారిన తర్వాత కనీసం వాటి ఊసే ఎత్తుతలేరు.
ఇలా పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో ఒక ప్రజాప్రతినిధిగా మేము ఊర్లలో తిరిగినప్పుడు పాపం అవ్వా తాతలు వచ్చి బిడ్డ ఏప్రిల్ నెల పింఛన్ వల్లేదు అని అడుగుతున్నారు, బిడ్డ మే నెల పింఛన్ రాలేదు అంటున్నారు. కేసీఆర్ ఉండగా నెల నెలా పింఛన్లు వస్తుంటే బిడ్డ బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాము, బ్యాంకు దగ్గరికి పోతే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోతే ఇంకా పింఛన్ వల్లేదు పో అంటున్నారు. ఇదేంది బిడ్డ అని అడుగుతా ఉన్నారు ఈరోజు. ఆనాడేమో అవ్వా నీ పింఛన్ ఎంత, ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం డిసెంబర్ 9 4,000 పింఛన్ ఇస్తామని ఉదరగొట్టిరి. ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 2,000 పెన్షన్ కూడా నెల నెల ఇవ్వని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే, మే నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే. ఇవాళ జూన్ 16వ తేదీ 17 అంటే ఏమైపోయింది? ఓట్లు డబ్బలు పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవాళ 2 నెలల పెన్షన్ ఆగింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ వల్లే, మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు. ఇలా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు గా 2,000 రూపాయలు వస్తే ఇంత మందు గోళీలో సూదీలకో ఇంత బుక్కడి అన్నం తిని బతికేటువంటి ఆ అభాగ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. మీ ప్రాధాన్యత ఏంది? భర్త వదిలిపెట్టిన మరి ఒంటరి మహిళ కావచ్చు, భర్త చనిపోయిన వితంతువురాలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వృద్ధులైన పిల్లలు చూడని